Hi everyone, this is Rajesh. I'm the Java developer with 3 years of experience, and I'm also having the 7 years of experience in teaching field. Okay, so ఈ సిరీస్ లో మనం డిబిఎంఎస్ గురించి కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం డేటాబేస్ అంటే ఏంటి, డిబి అండ్ డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, అలా బేసిక్ థింగ్స్ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం డేటాబేస్ సంబంధించి అసలు ఏ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి అనేది మనం కంప్లీట్ గా చూద్దాం ఒకసారి. సో నేను ఈ సిరీస్ లో కంప్లీట్ గా డేటాబేస్ ఇంట్రడక్షన్ అంటే ఎలా అంటే డేటాబేస్ లో ఏ విధంగా డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అలా డేటాబేస్ డేటా డిబిఎంఎస్ డేటా స్ట్రక్చర్, అలాగే డేటా ఇంటిగ్రిటీ రూల్స్, డేటా ఇంటిగ్రిటీ, డేటా మ్యానిపులేషన్, డిబిఎంఎస్ ఫీచర్స్ అండ్ డిబిఎంఎస్ కీ కాంపోనెంట్స్ అండ్ క్లయింట్ సర్వర్ మోడల్స్, ఒరాకిల్ ఫైల్ స్ట్రక్చర్, ఒరాకిల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, అలాగే ఎస్క్యూఎల్ బఫర్ కమాండ్స్, డిఎంఎల్, డిడిఎల్, టీసీఎల్, డిక్యూఎల్, టీసీఆర్ కమాండ్స్ అండ్ దట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, అలాగే సార్టింగ్ టెక్నిక్స్, అడిషనల్ ఆపరేటర్స్, data types in Oracle, how many data types are available in the Oracle, and also data integrity, అలాగే alias names, joins. So what are the different types of joins are available in the Oracle, and column formatting, functions and operators, అవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్ లో చూస్తాం. అండ్ అలాగే సెకండ్ చాప్టర్ లోకి వచ్చేసరికి ఆల్టరింగ్ ఇన్ టేబుల్స్, ఆల్టరింగ్ వచ్చేసరికి ఆ, ఇక్కడ కాలమ్ ని టేబుల్స్ ని రీనేమ్ చేయడం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇదంతా ఈ రీనేమింగ్ అది ఏదైతే ఉందో డిఎంఎల్ కమాండ్స్ లో మనకు డేటా మోడిఫికేషన్ లాంగ్వేజ్ లో మనకు ఆల్రెడీ కవర్ అవుతుంది. ఓకే, డిడిఎల్ డిఎంఎల్ కమాండ్స్ లో మనకి కవర్ అవుతాయి. సో నో వరీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. అలాగే ఇందులోకి వచ్చేసరికి గ్రూప్ బై, హ్యావింగ్ బై అండ్ ద రిలేటెడ్ ఎక్సర్సైజెస్, అగ్రిగేట్ ఫంక్షన్స్, అవన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్, న్యూమరికల్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా ఆ, అంటే ఇవన్నీ ఆర్ట్ టేబుల్లోకి వస్తాయని చెప్పట్లేదు, బట్ ఈ ఫస్ట్ ఆర్ట్ అండ్ టేబుల్తో స్టార్ట్ చేసి ఇవన్నీ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. అలాగే వ్యూస్, రిపోర్ట్స్, వేరియబుల్ ఎస్క్యూఎల్ టైప్స్ ఇన్పుట్స్, ఎస్క్యూఎల్ సబ్ క్వరీస్, ఇన్నర్ క్వరీస్ అని ఉంటాయి. సో ఇన్నర్ క్వరీస్ అండ్ సబ్ క్వరీస్ అని ఒకటే. సో అవి ఏంటి అలా వరకు వచ్చి తర్వాత చెప్తాను, చూద్దాం. అలాగే పిఎల్ఎస్క్యూఎల్. సో పిఎల్ఎస్క్యూఎల్స్ అంటే ప్రొసీజరల్ అండ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ చాలా వస్తుంది. అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్, ఆబ్జెక్ట్ ఆఫ్ పిఎల్ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ కన్స్ట్రక్టర్స్, ఇటరేషన్ లూప్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, వేరియబుల్ ఆపరేటర్స్, అలాగే మాడ్యులర్ టైప్ అండ్ మాడ్యులర్ టైప్ రో టైప్. ఓకే, రో టైప్, కాలమ్ టైప్ కమాండ్స్, పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్, కర్సర్స్, ట్రిగ్గర్స్, స్టోర్ ప్రొసీజర్స్, ప్యాకేజెస్, ఫంక్షన్స్, అటువంటి చూస్తాం. సో నెక్స్ట్ టాపిక్ లోకి వచ్చేసరికి మనం ఇక్కడ introduction of DB operations like objectives, objective use, objective methods, large objects అంటే in the sense ఇమేజెస్, ఫైల్స్ ఆ రిలేటెడ్ గా వస్తుంది. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్, అలాగే డేటా డిక్షనరీస్, రిమోట్ డేటా యాక్సెస్, క్రియేటింగ్ టేబుల్ త్రూ రిమోట్. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనకి కవర్ చేస్తాం. అలాగే ఇదే సిరీస్ లో మనం థియరీ పార్ట్ కూడా కవర్ చేద్దాం. ఓకే, సో థియరీ పార్ట్ అంటే మీకు ఎక్కడ యూస్ అవుతుంది, సో ఇదంతా కూడా ప్రాక్టికల్ పార్ట్ మీ జాబ్ పరంగా యూస్ అయితే ఈ థియరీ పార్ట్ అనేది మీకు ఇంటర్వ్యూ బేస్ ఎగ్జామ్ బేస్ లో మనకి యూజ్ అవుతుంది. ఈ థియరీ బేస్ లో మనం ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్. ఓకే, సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ అండ్
అలాగే యాసిడ్ ప్రాపర్టీస్, ఎఫ్ క్వాడ్రూస్, టూ టైర్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్, నార్మలైజేషన్స్, డేటాబేస్ హైరార్కీస్. డేటాబేస్ మోడల్స్ ఇందులోకి వచ్చేసరికి మీకు మల్టీ హైరార్కీ, హైబ్రిడ్ టైప్, నెట్వర్క్ టైప్ ఇవన్నీ ఉంటాయి. సో వన్ బై వన్ మనం వచ్చినట్టు డిస్కస్ చేద్దాం ఇన్ డెప్త్ గా. ఓకే. సో ఈ టాపిక్స్ నేను మీకు కవర్ చేస్తాను. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటాబేస్ స్ట్రక్చర్ గురించి, డేటా ఇంటిగ్రిటీ గురించి, వాళ్ళు ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఎవ్రీ వన్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ ఎవరి